Carols? What's that? Can. Okay, he says something which I don't understand. That's okay. Anything else? Christmas? Christmas tree. Thank you. Christmas tree. Cakes. Anything else? Gifts. Anything else? Cakes. Okay, she already told cakes. Anything else? Santa Claus. Santa Claus. Okay. Anything else? Cards. Okay, enough. Jesus, very good, Jesus. ఓకే, ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నాను ఏంటంటే క్రిస్మస్ గురించి ఒక్క వాళ్ళని చెప్పాలంటే లవ్. ఎందుకు లవ్ అనగానే మనకి ఏం గుర్తొస్తుందండి? కాలేజ్ బాయ్ గోయింగ్ అనే బైక్, కాలేజ్ వెనకాల ఒక అమ్మాయి, లవ్. అవునా? ఇంగ్లీష్లో లవ్ అనే లోడెడ్ వర్డ్ అనమాట. అంటే దానికి చాలా మీనింగ్స్ ఉంటాయి కదా. అంటే మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే పేరెంట్స్కి పిల్లల మీద ప్రేమ ఉంటుంది, అది లవ్. అవును కదా? పిల్లలకి కూడా పేరెంట్స్ మీద ప్రేమ ఉంటుంది, అది కూడా లవే. అవునా? ఇప్పుడు చెప్పాలంటే వైఫ్కి హస్బెండ్ మీద ఉంటుంది ప్రేమ, హస్బెండ్కి వైఫ్ మీద ఉంటుంది, అది కూడా ప్రేమే. ఫ్రెండ్స్ మధ్యలో కూడా ప్రేమ ఉంటుంది. అవునా? అంటే అబ్బాయిలు చెప్తున్నాను, అమ్మాయిలు అది కూడా ప్రేమే. అబ్బాయిలు కూడా ప్రేమ ఉంటుంది, అమ్మాయిలు కూడా. అంటే ఒక ఫ్రెండ్షిప్ లవ్ లాంటిది అనమాట. ఇంకా సిబ్లింగ్స్ మధ్య కూడా ఉంటుంది. అవునా? సో తమ్ముడు చెల్లి, అన్న తమ్ముడు, చెల్లి అక్క, వీళ్ళ మధ్యలో కూడా లవ్ ఉంటుంది. అంటే లవ్ అనేది చాలా రకరకాలుగా మనము మన జీవితాల్లో చూస్తూ ఉంటాం. మరి క్రిస్మస్ గురించి చెప్తున్నప్పుడు మనం లవ్ అని ఎందుకు అంటున్నాము? ఈ లవ్ అనేది మన జీవితాల్లో మనం చూపించే లవ్ కన్నా డిఫరెంటా లేకపోతే సేమా అనే దాని గురించి కొద్ది నిమిషం మనం ఆలోచిద్దాం. ఓకేనా? సో లవ్ గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక 4 పాయింట్లు నా మైండ్లోకి వచ్చాయి. ఓకేనా? లవ్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ తీసుకోండి. కాలేజ్లో మేము చాలా చేస్తాం. గోపి చెప్పాడు కదా 20 years నుంచి అని. అంటే మా కాలేజ్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. సో కాలేజ్లో ఒక ఇమాజిన్ చేసుకోండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్. జస్ట్ నాతో క్యాజువల్గా ఉండండి, క్యాజువల్గా మాట్లాడుతాను, న్యాచురల్గా మాట్లాడుతున్నాను. సో ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించాలంటే ఎవరు పడతాను ప్రేమించేస్తాడా? చెప్పండి. ప్రేమించాడు. ఏం రీజన్స్ ఉంటాయి ప్రేమించాలంటే? చెప్పండి, పర్లేదు, అబ్బాయి చెప్పాలి ఏమన్నా. బాయ్స్